లోని ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ ను వాడి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ ను సృష్టిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ స్పందించారు. గ్రోక్ ద్వారా చట్టవిరుద్ధ కంటెంట్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి కంటెంట్ ను ఎక్స్ లో అప్లోడ్ చేసేవారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో గ్రోక్ ను దుర్వినియోగం చేసేవారికి అలాంటి పరిణామాలే ఉంటాయని అన్నారు. గ్రోక్ తో తయారు చేస్తున్న చట్టవిరుద్ధ కంటెంట్ ను తక్షణమే తొలగించాలని భారత ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్స్ కు ఆదేశాలు జారీ చేసింది. 72 గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్ ను ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మరుసటి రోజే మస్క్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గ్రోక్ వివాదం కొనసాగుతున్న వేళ ఎక్స్ లో ఓ పోస్టుకు మస్క్ స్పందిస్తూ తమ తప్పేం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.